హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా 4th వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. ఓం బిర్లా ఎలక్టెడ్ యాజ్ ద స్పీకర్ ఆఫ్ 18th లోక్సభ 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా అయితే ఎన్నికవడం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఓం బిర్లా గారే మనకి లోక్సభ స్పీకర్ గా అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ భర్తృహరి మహతాబ్ ఏ 7th term లోక్సభ మెంబర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రోటీమ్ స్పీకర్ ఆఫ్ ద లోవర్ హౌస్. మనకి లోవర్ హౌస్ లోక్సభకు సంబంధించి భర్తృహరి మహతాబ్ 7 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఈయన దిగువ సభ ప్రోటీమ్ స్పీకర్ గా అయితే నియమితులవడం జరిగింది. మనోజ్ జైన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కంపెనీకి సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా మనోజ్ జైన్ అయితే నియమితులయ్యారు. గవర్నమెంట్ అపాయింటెడ్ ద అతుల్ కుమార్ చౌదరి యాజ్ సెక్రటరీ ఆఫ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ట్రాయ్ ఉంది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెక్రటరీ కార్యదర్శిగా అతుల్ కుమార్ చౌదరిని అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. కేవలం కార్యదర్శిగానే, చైర్మన్ గా కాదు. Rear Admiral Nelson D'Souza has taken over as the Commandant of Military Institute of Technology, Pune. ఓకే, మనకి MIIT అంటే పూణేలోని మిలిటరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికి కమాండెంట్ గా రియల్ అడ్మిరల్ నెల్సన్ డిసోజా అయితే నియమితులవడం జరిగింది. సి అయ్యన్న పాత్రుడు ఎలక్టెడ్ ద స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ స్పీకర్ గా సి అయ్యన్న పాత్రుడు అయితే ఎన్నికవడం జరిగింది. సోనీ పిక్చర్ నెట్వర్క్ ఇండియా అపాయింటెడ్ ద గౌరవ్ బెనర్జీ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ. మనకి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాకి సంబంధించి కొత్త ఎండి అండ్ సిఇఓగా గౌరవ్ బెనర్జీని అయితే నియమించడం జరిగింది. అనుజ్ త్యాగి అపాయింటెడ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ హెచ్డిఎఫ్సి ఆర్గో జనరల్ ఇన్సూరెన్స్. మనకి అనుజ్ త్యాగి హెచ్డిఎఫ్సి ఆర్గో యొక్క జనరల్ ఇన్సూరెన్స్ యొక్క ఎండి మరియు సిఇఓగా అయితే నియమితులయ్యారు. Government appointed the Girija Subramaniam as the chairman and managing director of New India Assurance Company. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సిఎండి గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా గిరిజా సుబ్రహ్మణ్యం అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి యాజ్ ద నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఓకే, ఆర్మీ స్టాఫ్ తదుపరి వైస్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి అయితే ఎన్నికయ్యారు. మనకి ఉపేందర్ ద్వివేది గారు వైస్ చీఫ్ గా ఉండేవారు. మనకి వైస్ చీఫ్ నుండి మనకి ఆర్మీ స్టాఫ్ మెయిన్ చీఫ్ గా ఆయన అపాయింట్ అవడంతో ఇక్కడ ఖాళీ అయింది కదా. సో ఈ ఖాళీ అయిన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పదవికి ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యం అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. జేపీ నడ్డా అపాయింటెడ్ as ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద రాజ్యసభ. రాజ్యసభలో సభానాయకుడిగా, ఓకే, రాజ్యసభ నాయకుడిగా జేపీ నడ్డా అయితే నియమితులయ్యారు. లాస్ట్ టైం పీయూష్ గోయల్ అయితే ఉండేవారు రాజ్యసభ లీడర్ గా. ఇప్పుడు మనకి సభానాయకుడిగా రాజ్యసభకు సంబంధించి జేపీ నడ్డా అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. అపోజిషన్ లీడర్ గా మనకి మల్లికార్జున్ ఖార్గే మనకి సేమ్ పర్సన్ అయితే కొనసాగుతున్నారు. లోక్సభకు సంబంధించి నరేంద్ర మోడీ గారు లీడర్ అయితే అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ గారు అయితే ఉండడం జరిగింది. అవన్నీ కూడా మనం హూయిస్ కు వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. హూయిస్ కు అప్డేటెడ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. హూయిస్ కు అప్డేటెడ్ పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ యూనివర్సల్ ఏఐ యూనివర్సిటీ హ్యాస్ అపాయింటెడ్ ద సైమన్ మార్క్ యాజ్ ఇట్స్ వైస్ ఛాన్సలర్. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం అయిన యూనివర్సల్ ఏఐ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి సైమన్ మార్క్ ను వైస్ ఛాన్సలర్ గా అయితే నియమించడం జరిగింది. Asha Mohit Kambos has been appointed as the first female vice president of the Indian Bullion Jewelers Association effective from June 22nd, 2024. మనకి అషా మోహిత్ కాంబోజ్ జూన్ 22, 2024 నుండి అమల్లోకి వచ్చే ఇండియన్ బులియన్ జ్యువెలర్ అసోసియేషన్ కు మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా అయితే నియమితులయ్యారు. ఐబిజేఏ అంటే ఇండియన్ బులియన్ జ్యువెలర్ అసోసియేషన్ సంబంధించి మొట్టమొదటి మహిళా వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు అంటే అషా మోహిత్ కాంబోజ్ అయితే నియమితులయ్యారు. ఎప్పటి నుండి మనకి అపాయింట్మెంట్ ఉంటుంది అంటే జూన్ 22 నుండి అయితే చార్జ్ తీసుకొని ఉన్నారు. విక్రమ్ మిస్త్రీ అపాయింటెడ్ యాజ్ ద ఇండియా న్యూ ఫారెన్ సెక్రటరీ. భారతదేశపు కొత్త విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్త్రీ అయితే నియమితులయ్యారు. ఫార్మర్ పోర్చుగీస్ ప్రైమ్ మినిస్టర్ అటోనియా కోస్టా హ్యాస్ ఫార్మర్లీ అపాయింటెడ్ యాజ్ ద appointed to take on the second highest job in the European Union, that
ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ కౌన్సిల్. ఓకే, మనకి యూరోపియన్ కౌన్సిల్ కి మనకి పోర్చుగీస్ మాజీ ప్రధానమంత్రిగా ఉన్న అటోనియా కోస్టా యూరోపియన్ యూనియన్ లో రెండవ అత్యున్నత ఉద్యోగమైన యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మనకైతే నియమించబడడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ బ్యూరో FSIB హ్యాస్ సెలెక్టెడ్ ద చల్లా శ్రీనివాసులు శెట్టి యాజ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి తదుపరి చైర్మన్ గా మనకి దినేష్ కుమార్ కారా తర్వాత మనకి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు అయితే మనకైతే SBI చైర్మన్ గా అయితే మనకి అపాయింట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ హ్యాస్ బీన్ హానర్ విత్ ద సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డ్ ఎట్ ద అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబుల్ సమిట్ అండ్ అవార్డ్స్ 2024. మనకి GRSE గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమిట్ అవార్డ్స్ లో 2024 సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్ అవార్డ్ తో సత్కరించబడడం అయితే జరిగింది. అరుంధతి రాయ్ హానర్ విత్ ద ప్రెస్టీజియస్ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024. మనకి ప్రతిష్టాత్మక పెన్ ప్రింటర్ ప్రైజ్ 2024ను మనకి ఫేమస్ ఆథర్ అయిన అరుంధతి రాయ్ గారు అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. సంజనా ఠాకూర్ విన్స్ ద 2024 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్. 2024 కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ ను మనకి సంజనా ఠాకూర్ అయితే గెలుచుకున్నారు. డాక్టర్ ఉషా ఠాకూర్ హ్యాస్ బీన్ హానర్ విత్ ద 12th విశ్వ హిందీ సమాన్ అవార్డ్. 12వ విశ్వ హిందీ సమాన్ అవార్డ్ ను డాక్టర్ ఉషా ఠాకూర్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. రోహిత్ శర్మ బికమ్ ద ఫస్ట్ బ్యాటర్ టు హిట్ ద 206 ఇన్ T20 ఇంటర్నేషనల్. ఓకే, T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో 206 కొట్టిన తొలి బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అయితే నిలవడం జరిగింది. స్మృతి మాందనా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు స్కోర్ ద కన్సిక్యూటివ్ సెంచరీస్ ఇన్ ద ODIs. ఓకే, మనకి వన్డేస్ లో వరుసగా సెంచరీ సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ గా స్మృతి మాందన అయితే నిలవడం జరిగింది. పంత్ కమిన్స్ మేడ్ హిస్టరీ ఆన్ June 23 as he became the first player to pick up 2 hat-tricks in the T20 World Cup. T20 ప్రపంచ కప్ లో 2 హ్యాట్రిక్లు సాధించిన తొలి ఆటగాడిగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన పంత్ కమిన్స్ అయితే నిలవడం జరిగింది. డేవిడ్ వార్నర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఓకే, అంతర్జాతీయ క్రికెట్ ఆస్ట్రేలియన్ ఆటగాడైన డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. ఇండియా బీట్ సౌత్ ఆఫ్రికా బై 7 runs టు విన్ ద ICC T20 వరల్డ్ కప్ 2024. మనకి ICC T20 వరల్డ్ కప్ 2024 అయితే ముగియడం జరిగింది కదా. భారతదేశం మనకైతే విజయం అయితే సాధించడం జరిగింది 7 పరుగుల తేడాతో. రన్నర్ గా మనకైతే దక్షిణాఫ్రికా టీం అయితే ఉంది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లో ఉన్న పుస్తకాలు రచయితలు, బుక్స్ అండ్ ఆథర్స్ చూద్దాం. గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర శ్రీ రమేష్ బయాస్ రిలీజ్డ్ ఏ బుక్ టైటిల్ ద గేట్వేస్ టు ద సీ హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్. మహారాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ గారు గేట్వేస్ టు ది సీ హిస్టారిక్ పోర్ట్స్ అండ్ ద డాక్స్ ఆఫ్ ముంబై రీజన్ అనే పుస్తకాన్ని అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ ఆఫ్టర్ USA అండ్ చైనా. మనకి గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ లో ఫస్ట్ ప్లేస్ లో USA, సెకండ్ ప్లేస్ లో చైనా ఉంటే థర్డ్ ప్లేస్ లో ఇండియా నిలవడం జరిగింది. గ్లోబల్ డొమెస్టిక్ ఎయిర్లైన్ మార్కెట్ లో అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. జూన్ 4th వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. రెనౌడ్ ఇంగ్లీష్ స్టాటిస్టిషియన్ ఫ్రాంక్ డక్వర్త్ పాస్డ్ అవే. మనకి ప్రఖ్యాత ఆంగ్ల గణాంకవేత్త అయిన ఫ్రాంక్ డక్వర్త్ గారు అయితే చనిపోవడం జరిగింది. జూన్ 4th వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద నేషనల్ అవార్డ్ బై ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఫర్ ద సిగ్నిఫికెంట్ ఎన్రోల్మెంట్ అండర్ ద అటల్ పెన్షన్ యోజన. మనకి అటల్ పెన్షన్ యోజన పథకం కింద మనకి ఎక్కువ నమోదులు చేసినందుకు గాను మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA సంస్థ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ ను జాతీయ అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెయిడ్ ద 6,959 crore rupees dividend to the government of India for the financial year 2023 to 24. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి భారత ప్రభుత్వానికి 6,959 కోట్ల రూపాయల డివిడెండ్ అయితే చెల్లించడం జరిగింది. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్స్ కానీ మనకి డివిడెండ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ కి అయితే మనకి ఇస్తూ ఉంటాయి కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాన్స్ టు ఓపెన్ ద 400 న్యూ బ్రాంచెస్ ఇన్ 2024-25. మనకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా 400 శాఖలను అయితే ప్రారంభించాలని చెప్పి యోచిస్తుంది. అదే విధంగా కోటక్ మహేంద్ర బ్యాంక్ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా 200 కొత్త బ్రాంచ్లను అయితే మనకి 2025 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో 200 కొత్త బ్రాంచ్లను అయితే తెరవాలని చెప్పి కోటక్ మహేంద్ర బ్యాంక్ చూస్తుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 బ్రాంచ్లు తెరవాలని అయితే చూస్తుంది.
ICICI Bank market capitalization on June 25th crossed the $100 billion mark for the first time. జూన్ 25న ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొట్టమొదటిసారిగా $100 బిలియన్ మార్క్ అయితే దాటడం జరిగింది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లోని డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు అయితే చూద్దాం. ఇన్ లడాక్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు ద హీరోస్ ఆఫ్ ద కార్గిల్ వార్ ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ ఓపెన్ ద కల్బర్ వార్ మెమోరియల్ టు ద టూరిస్ట్. కార్గిల్ యుద్ధ వీరులకు నివాళిగా లడాక్ లో భారత సైన్యం మనకి కల్బర్ యుద్ధ స్మారక చిహ్నాన్ని అయితే పర్యాటకుల కోసం అయితే మనకి ఓపెన్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ సునైనా ఎంటర్ ద పోర్ట్ విక్టోరియా సీచెల్స్. మనకి ఐఎన్ఎస్ సునైనా సీచెల్స్ లోని విక్టోరియా పోర్ట్ అయితే మనకి చేరడం జరిగింది. జూన్ 4th వీక్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. చైనా చాంగ్ E6 స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ బ్రాట్ శాంపిల్స్ ఫ్రమ్ ద ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ బ్యాక్ టు ద ఎర్త్. చైనాకి చెందిన చాంగ్ E6 మనకి చంద్రుని పైన మనకి చంద్రయాన్ ఎలా అయితే భారతదేశానికి సంబంధించిన ఇస్రో పంపించిందో అలాగే చైనా కూడా చాంగ్ E6 అయితే మనకి స్పేస్ క్రాఫ్ట్ ని చంద్రుని పైన పంపించింది. అది చంద్రుని పైకి వెళ్లి తిరిగి భూమికి నమూనాలను అయితే మనకి తీసుకురావడం అయితే జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాండ్ ఓవర్ ద మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్కరెంట్ చాప్ రాకెట్ టు ద ఇండియన్ నేవీ. డిఆర్డిఓ మనకి మీడియం రేంజ్ మైక్రోవేవ్ అబ్స్కరెంట్ చాప్ రాకెట్ ను భారత నౌకాదళానికి అయితే మనకి అప్పచెప్పడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద 6 కాన్సిక్యూటివ్ డెవలప్మెంట్ ట్రయల్స్ ఆఫ్ ద హీట్ అభ్యాస్ విత్ ఇంప్రూవ్డ్ బూస్టర్. హీట్ అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. ఓకే, మనకి డిఆర్డిఓ మెరుగైన బూస్టర్ తో హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అభ్యాస్ యొక్క 6 వరుస డెవలప్మెంట్ ట్రయల్స్ అయితే విజయవంతంగా అయితే పూర్తి చేసింది. SpaceX wins the $853 million NASA contract to destroy the International Space Station. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో ISS దీన్ని మనకి కూల్చివేయడానికి నాశనం చేయడానికి SpaceX సంస్థకి $843 బిలియన్ నాసా ఒప్పందం అయితే మనకి రావడం జరిగింది. సో నాసా ఈ కూల్చివేసే ఒప్పందాన్ని SpaceX కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది. ఆ కూల్చివేయడానికి SpaceX కి సంబంధించి చేసుకున్న ఒప్పందం అమౌంట్ వచ్చేసరికి $843 మిలియన్ రూపీస్ మనకి $843 మిలియన్. జూన్ 4th ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఎస్ జయశంకర్ టు రిప్రజెంట్ ఇండియా అట్ SCO సమిట్ ఇన్ కజకిస్తాన్. కజకిస్తాన్ లో SCO సమిట్ లో భారతదేశానికి ప్రతినిధిగా ఎస్ జయశంకర్ అయితే పాల్గొన్నారు. పరాగ్వే అఫీషియల్లీ బికమ్ ద 100th ఫుల్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్. మనకి అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ లో అధికారికంగా చేరిన పూర్తి సభ్యదేశంగా 100వ సభ్యదేశంగా పరాగ్వే దేశం అయితే నిలవడం జరిగింది. టర్కీ రిమూవ్డ్ ఫ్రమ్ ద మనీ లాండరింగ్ గ్రే లిస్ట్. మనీ లాండరింగ్ గ్రే లిస్ట్ నుండి టర్కీ దేశం అయితే మనకి లిస్ట్ నుండి అయితే తొలగించబడడం జరిగింది. నాటో ఇన్వెస్ట్ ద $1.1 బిలియన్ ఇన్ AI రోబోటిక్ స్పేస్ టెక్. నాటో వచ్చేసరికి AI రోబోటిక్ స్పేస్ టెక్ లో $1.1 బిలియన్ అయితే పెట్టుబడి పెట్టనుంది. నెక్స్ట్ జూన్ 4th వీక్ లో నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు అయితే చూద్దాం. అమిత్ షా ఇనాగ్రేటెడ్ ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. అమిత్ షా మనకి ఢిల్లీ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ అయితే ప్రారంభించడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇంట్రడ్యూస్డ్ ద న్యూ స్టాండర్డ్స్ టు ఎన్హాన్స్ EV సేఫ్టీ అండ్ క్వాలిటీ ఇన్ ఇండియా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికల్ భద్రత మరియు నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త ప్రమాణాలు అయితే పరిచయం చేయడం జరిగింది. 64th ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో 64వ అంతర్జాతీయ షుగర్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గ్రాంటెడ్ ద మినీ రత్న స్టేటస్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి మినీ రత్న హోదా అయితే లభించడం జరిగింది. ఇండియా కాంట్రిబ్యూటెడ్ ద $1.169 మిలియన్ టు కంటిన్యూ ప్రమోషన్ ఆఫ్ హిందీ ఎట్ ద యునైటెడ్ నేషన్. ఐక్యరాజ్య సమితిలో హిందీ ప్రచారాన్ని కొనసాగించడం కోసం భారతదేశం $1.169 మిలియన్ విరాళాన్ని అయితే అందజేయడం జరిగింది. సెంట్రల్ రైల్వే హ్యాస్ ఇన్స్టాల్డ్ ఏ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. ఓకే, సెంట్రల్ రైల్వే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 4th వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్ రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ద వరల్డ్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ మహారాజ్ గంజ్. మహారాజ్ గంజ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఏషియన్ కింగ్ రాబందుల సంరక్షణ మరియు పెంపక కేంద్రాన్ని అయితే మనకి స్థాపించడం జరిగింది. ఓకే, ఇది ఉత్తరప్రదేశ్ లో అయితే ఉంటుంది. సురమా పాది ఎలక్టెడ్ as ద ఒడిస్సా అసెంబ్లీ స్పీకర్. ఒడిస్సా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా సురమా పాది అయితే ఎన్నికయ్యారో.
కర్ణాటక గవర్నర్ ఇనాగ్రేటెడ్ ద నేషనల్ యోగా ఒలింపియాడ్ 2024 ఇన్ మైసూర్. కర్ణాటక గవర్నర్ మనకి మైసూర్లోని నేషనల్ యోగా ఒలింపియాడ్ అయితే ప్రారంభించడం జరిగింది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 1 PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలను కూడా మనకి పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే స్థాపించడానికి అనుమతిని అయితే ఇవ్వడం జరిగింది. ఆన్ June 23, కోజికోడ్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఇండియా. కేరళలోని కోజికోడ్ భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా అవతరించడం ద్వారా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. ఓకే, ఫస్ట్ యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఇండియా ఏది అంటే కోజికోడ్. హర్యానా స్టేట్ గవర్నమెంట్ ఇంక్రీజ్డ్ ద రిజర్వేషన్ ఫర్ ఓబీసీ కేటగిరీ ఫ్రమ్ 15% to 27%. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లు 15% నుండి 27% అయితే పెంచడం జరిగింది. శ్రీనగర్ హ్యాస్ బికమ్ ద 4th ఇండియన్ సిటీ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ క్రాఫ్ట్ సిటీ బై ద వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ద్వారా వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించబడిన 4వ భారతీయ నగరంగా మనకి శ్రీనగర్ అయితే నిలవడం జరిగింది. మన మిగతా సిటీస్ ఏంటి అంటే గతంలో జైపూర్, మలపురం, మైసూర్ కూడా మనకి గుర్తించబడడం జరిగింది. ఇప్పుడు శ్రీనగర్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటిదాకా వరల్డ్ క్రాఫ్ట్ సిటీస్ గా భారతదేశంలో జైపూర్, మలపురం, మైసూర్, శ్రీనగర్ నగరాలు అయితే గుర్తించబడ్డాయి. ఇండియా ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ ఇన్ జార్ఖండ్. భారతదేశపు మొట్టమొదటి బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ ను జార్ఖండ్ రాష్ట్రంలో అయితే ప్రారంభించారు. భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఆన్ June 23 అట్ ద రాష్ట్రీయ రష్యా యూనివర్సిటీ ఇన్ గుజరాత్ గాంధీనగర్ డిస్ట్రిక్ట్. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో రాష్ట్రీయ రష్యా విశ్వవిద్యాలయంలో భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అయితే June 23 అయితే ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద టాటా సన్ ప్రపోజల్ టు బిల్డ్ ఏ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ఇన్ ద అయోధ్య. ఏ ప్రాజెక్ట్ వర్త్ ఆఫ్ 650 crore టు బి ఫండెడ్ త్రూ టాటా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్. మనకి అయోధ్యలో మనకి రామ మందిరం నిర్మించారు కదా, అక్కడే మనకి అయోధ్యలోనే మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ ను కూడా నిర్మించాలని చెప్పి టాటా సన్స్ ప్రతిపాదించింది. దానికి ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ అయితే ఆమోదం తెలపడం జరిగింది. అంటే సిఎస్ఆర్ అని ఉంటుంది కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి ఏదో ఒక సోషల్ రిలేటెడ్ గా మనకి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అమౌంట్ అనేది. సో దాని కింద మనకి టాటా సన్స్ 650 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్ట్ ని అయితే చేపట్టాలని చెప్పి మనకి ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద అంబిషియస్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ ద బయోప్లాస్టిక్ పార్క్ ఇన్ లఖింపూర్ కేరీ డిస్ట్రిక్ట్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లఖింపూర్ కేరీ జిల్లాలో బయోప్లాస్టిక్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు అయితే ప్రకటించడం జరిగింది. Jaipur military station has become the second in India to construct the road using the plastic waste following the Narangi military station in Assam. అస్సాంలోని నారంగి మిలిటరీ స్టేషన్ తర్వాత జైపూర్లోని మిలిటరీ స్టేషన్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రహదారి నిర్మించడంలో భారతదేశంలో 2వ దానిగా అయితే నిలవడం జరిగింది. అంతకుముందు అస్సాంలోని నారంగి మిలిటరీ స్టేషన్ నిర్మిస్తే ఇప్పుడు జైపూర్ మిలిటరీ స్టేషన్ లో అయితే మనకి ప్లాస్టిక్ వ్యర్థాలతో అయితే మనకి రోడ్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ June 4th వీక్ లో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ గెట్ ద నవరత్న స్టేటస్ యాజ్ 18th PSU. మనకి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ 18వ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీగా నవరత్న స్టేటస్ అయితే మనకి పొందడం జరిగింది. పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర రీసెంట్లీ యాడెడ్ ఏ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దట్ ఈస్ మెంట్ టు ఫైండ్ ద ఫారెస్ట్ ఫైర్ ఎర్లియర్. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ లో ఇటీవల కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అడవిలో మనకి ఫారెస్ట్ ఫైర్స్, అడవి మంటలు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ వాటిని మనకి ముందుగానే గుర్తించడం కోసం ఈ ఏఏ సిస్టమ్ అయితే పెంచ్ టైగర్ రిజర్వ్ లో మహారాష్ట్రలో మనకి అయితే ఇన్స్టాల్ చేశారు. హెమిస్ ఫెస్టివల్, ఏ వైబ్రెంట్ సెలబ్రేషన్ ఆఫ్ టిబెటన్ బుద్ధిజం టేక్ ప్లేస్ యాన్యువల్లీ ఇన్ లడాక్ ఇండియా ఇన్ 2024. మనకి హెమిస్ పండుగ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే మనకి ఇది భారతదేశంలోని లడాక్ లో అయితే జరుపుకుంటారు. ఇది టిబెటన్ బౌద్ధ మతం యొక్క వైబ్రెంట్ సెలబ్రేషన్ పండుగ. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ ఏషియా పసిఫిక్ సమిట్ కంక్లూడెడ్ ఇన్ కొచ్చి. మొట్టమొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఏషియా పసిఫిక్ సమిట్ అనేది భారతదేశంలోని కేరళలోని కొచ్చిలో అయితే జరిగింది. RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లాంచ్డ్ ద సంజ్ఞాన్ యాప్ టు ఎడ్యుకేట్ అండ్ ఎంపవర్ ద RPF పర్సనల్. RPF సిబ్బందికి విద్యను మరియు సాధికారతను కల్పించడం కోసం
ఆర్పిఎఫ్ సంజ్ఞాన్ యాప్ అయితే ప్రారంభించింది. ఫైనల్ గా జూన్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. జూన్ 22న వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే, ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ దినోత్సవాన్ని జూన్ 22న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఈ సంవత్సరం ఎంపవరింగ్ ద వరల్డ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అవర్ రెయిన్ ఫారెస్ట్. 23 జూన్ యునైటెడ్ నేషన్ పబ్లిక్ సర్వీస్ డే, ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ దినోత్సవాన్ని 23 జూన్ జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ విడో డే, అంతర్జాతీయ వితంతుల దినోత్సవాన్ని 23 జూన్ అయితే జరుపుకుంటాం. 23 జూన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని 23 జూన్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ లెట్స్ మూవ్ అండ్ సెలబ్రేట్. 24 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ డిప్లొమసీ, దౌత్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 24 జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఉమెన్స్ లీడర్షిప్ ఇన్ మల్టీలాటరల్ డిప్లొమసీ. 25 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీఫేరర్, నావికుల అంతర్జాతీయ దినోత్సవం 25 జూన్ జరుపుకుంటాం. 26 జూన్ ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ ద డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిట్ ట్రాఫికింగ్, మారక ద్రవ్యాల దుర్వినియోగము అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని 26 జూన్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. 26 జూన్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఇన్ ద సపోర్ట్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టార్చర్, హింసాత్మక బాధితులకు మద్దతుగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దినోత్సవాన్ని 26 జూన్ జరుపుకుంటాం. 27 జూన్ ఎంఎస్ఎంఈ డే, స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ డే ని 27 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి లివర్జింగ్ పవర్ అండ్ రీసైలెన్స్ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ టు యాక్సలరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎరాడికేట్ పోవర్టీ ఇన్ టైమ్స్ ఆఫ్ మల్టిపుల్ క్రైసిస్. 27 జూన్ ఇంటర్నేషనల్ పైనాపిల్ డే, అంతర్జాతీయ పైనాపిల్ దినోత్సవం లేదా అనాస పండు దినోత్సవాన్ని 27 జూన్ అయితే జరుపుకుంటాం. 28 జూన్ నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే, జాతీయ బీమా అవగాహన దినోత్సవాన్ని 28 జూన్ అయితే జరుపుకుంటాం. 29 జూన్ నేషనల్ స్టాటిస్టికల్ డే, జాతీయ గణాంకాల దినోత్సవాన్ని 29 జూన్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాం అంటే ప్రొఫెసర్ పిసి మహల్నోబిస్ లేదా ప్రశాంత చంద్ర మహల్నోబిస్ వారి యొక్క బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం 29 జూన్ మనం ఈ జాతీయ గణాంకాల దినోత్సవం నేషనల్ స్టాటిస్టిక్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. 29 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ట్రాపిక్స్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ట్రాపిక్స్ ని జూన్ 29 జరుపుకుంటాం. 30 జూన్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్స్ డే, అంతర్జాతీయ గ్రహశాఖల దినోత్సవాన్ని 30 జూన్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జూన్ 30 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అంతర్జాతీయ దినోత్సవాన్ని జూన్ 30 అయితే జరుపుకుంటాము. ఇది జూన్ మంత్ లో 4th వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీక్లీ 1 వీడియో చొప్పున ఎవ్రీ మంత్ 4 వీడియోస్, అలాగే 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపైలేషన్ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ 5 వీడియోస్ పీడిఎఫ్స్ కూడా మీకు మంత్లీ ప్యాక్ లో అయితే ఉంటాయి. సో మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా లేదా రీసెంట్ గా హూయిస్కో అప్డేటెడ్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అవి కావాలన్నా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెక్షన్ లోకి వెళ్ళి ఎవరన్నా కావాలితే బై చేయొచ్చు. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.